చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం, లోకల్ బాడీస్ తీసుకుంటామని మీకు హామీ ఇస్తున్నా. ఇంకొక పక్క ఈ చెత్త తీసి ఎక్కడేయాలని 603 కోట్లతో 107 ఆధునిక ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నాం. అవన్నీ కూడా అక్టోబర్కి పనిచేస్తాయి. ఇంకొక పక్క ఎప్పుడు కూడా ఏది కూడా వేస్ట్ కాదు, దాన్ని ఏ విధంగా సర్క్యులర్ ఎకానమీలో ఉపయోగించుకోవాలన్నా ముందుకు పోతున్నాం. ఒకప్పుడు చిన్నప్పుడు చూసేవాడిని, పేపర్లకు వచ్చేవాళ్ళు కొంతమంది పాత వస్తువుల కోసం వచ్చేవాళ్ళు, పాత వస్తువులు తీసుకొని మీకు డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళందరూ పోయారు. పాత వస్తువులు ఇంట్లోనే ఉన్నాయి, లేకపోతే పొలాల్లో వేస్తున్నారు. ఆ పొలాల్లో వేస్తే అది ఇంకకుండా, పొలంలో కలవకుండా కాలుష్యం పెరిగిపోయే పరిస్థితి వచ్చింది. అందుకే స్వచ్ఛ రథాలు పంపిస్తున్నాం. మీ ఇంట్లో ఉండే చెత్త మెరిస్తే సర్క్యులర్ ఎకానమీ మనకు వచ్చే చెత్త, పేపర్లు కానీ, ప్లాస్టిక్ కానీ, ఇనుము కానీ ఏదైనా సరే మెరిస్తే అవన్నీ తీసుకొని మీకు అక్కడి నుంచి నిత్యావసర వస్తువులు రేటు కట్టి మీకు ఇస్తున్నాం. అంటే ఏది కూడా వేస్ట్ కాదు, వృధా కాదు, అందులో నుంచి తీసే పరిస్థితికి వచ్చాం. ఓడిఎఫ్ ప్లస్ గ్రామాలుగా చేస్తున్నాం. ప్రతి ఇంటికి మరుగుదొడ్డు ఉండాలి. ఒకప్పుడు మా ఆడబిడ్డలకు మరుగుదొడ్డు లేకపోతే ఉదయం బయట సూర్యోదయం కాకమునిపే ఆ రోడ్డు పక్కనో ఎక్కడనో మరుగుదొడ్డు పోయే పరిస్థితి, రోడ్లే మరుగుదొడ్లైన పరిస్థితి. ఆడబిడ్డల ఆత్మ గౌరవాన్ని కాపాడాం, మరుగుదొడ్లు కట్టాం. దీన్ని గట్టిగా మీరు ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకే మా డిపార్ట్మెంట్కి మాట చెప్పాను, ఎక్కడన్నా లేకపోతే అవన్నీ కూడా పూర్తి చేసి 100% మరుగుదొడ్లన్నీ కూడా మళ్ళీ లేని వారికి ఇచ్చి అందరిలో కల్చర్ తీసుకురావాలి. బయట పోయినప్పుడు కూడా ఒక మంచి స్టాండర్డ్స్లో మరుగుదొడ్లు పెట్టాలి. ఎక్కడ బయట మరుగుదొడ్డికి పోకుండా తగిన వస్తువులు కల్పించాలని కూడా పెట్టాం. మీ ఇంట్లో ఉండే చెత్త నేను ఒకటి అడుగుతున్నా, కిచెన్ గార్డెన్స్కి ఉపయోగపడుతుంది. మీరు ఒకటే చేయాలి, ఇంట్లో ఉండే చెత్తను పొడి చెత్త తడి చెత్తగా వేరు చేయాలి. చెప్పినప్పుడు కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. మీరు కూడా అనుకుంటారు ఈ ముఖ్యమంత్రి చేదస్తం ఎందుకు ఇవన్నీ చెప్తున్నాడని. చెత్త గురించి ఆయనకి ఎందుకు అనుకుంటున్నారు? ఆ చెత్తే మనకు సమస్య, మన ఆరోగ్యానికి సమస్య. అందుకే నేను చేసే పని మీలో చైతన్యం తీసుకొస్తాను. ప్రభుత్వ యంత్రాంగాన్ని సమర్థవంతంగా నడిపిస్తాను. మీకు కావలసిన ఎక్విప్మెంట్ ఇస్తాం. ఏమేం చేస్తే బాగుపడతామో అలాంటి నాలెడ్జ్ కూడా తీసుకొస్తాం. ఈరోజు ఒక పక్క చూస్తే మీ అందరికీ హామీ ఇస్తున్నాం, ఈ ఏడాది డిసెంబర్ కంతా దగ్గర మీరు చూస్తే 7,14,000 కిచెన్ గార్డెన్లు ఏర్పాటు చేస్తున్నాం. 1,00,000 సోక్ పిట్స్ ఏర్పాటు చేస్తున్నాం. 8,000 కమ్యూనిటీ సోక్ పిట్స్ పెడతాం. మ్యాజిక్ డ్రైను ఇటీవల డిప్యూటీ సీఎం ఆలోచించి తక్కువ ఖర్చుతో ముందు మ్యాజిక్ డ్రైన్ చేద్దాం, దానివల్ల ఉపయోగం అని కొత్త స్కీమ్ తీసుకొచ్చారు, అది కూడా చేస్తాం. 13 నగరాల్లో స్వీపింగ్ యంత్రాలు పెడుతున్నాం, టెండర్లు పిలిచాం. ఇంకో పక్కన మీరు చూస్తే చెత్తంతా కూడా పవర్గా కన్వర్ట్ చేయడానికి వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ పెడుతున్నాం. దగ్గర 8 పెట్టి ఇప్పటికి 2 అప్పుడు పెట్టినట్టు వచ్చాయి, కడవన్నీ క్యాన్సిల్ చేశారు. మళ్ళీ ఈరోజు ఇంకొక 6 ఇస్తున్నాం, మొత్తం 8 వస్తాయి. ఇది వస్తే ఎక్కడా ఇబ్బంది లేకుండా మనం ముందుకు పోతాం. ఇంకో పక్కన ఈరోజు గ్రీన్ కవర్ కూడా అంటే పచ్చదనం 31.33% ఉంది. 2030కి 37% చేయాలని, 2047కి 50% రావాలని
ఈరోజు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఉంది. పొలాల్లో ఎక్కడ కూడా కొబ్బరి చెట్లు తప్ప వేరే చెట్లు పెట్టే పరిస్థితి ఉండదు. గ్రామాల్లో పెట్టాలి, పట్టణాల్లో పెట్టాలి, రోడ్డు పక్కన పెట్టాలి. దీన్నంతా కూడా మీరు ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటివన్నీ కూడా మీరు చేయగలిగితే నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, సర్క్యులర్ ఎకానమీలో ఇండస్ట్రియల్ పార్కులు తీసుకొస్తున్నాం. మీ ఇంట్లో కలెక్ట్ చేసేటన్ని ఏదైనా కావచ్చు, ఒక ప్లాస్టిక్ కావచ్చు, ఒక ఇనుము కావచ్చు, లేకపోతే ఎలక్ట్రానిక్స్ కావచ్చు, లేకపోతే మనకు కొన్ని కెమికల్స్ కూడా ఉన్నాయి. హాస్పిటల్లో హజార్డ్ వేస్ట్ కూడా ఉంటుంది. అలాంటివన్నీ కూడా తీసుకొని మళ్ళా రీసైక్లింగ్ పంపిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పటికే మీరందరూ చూశారు, ఎక్కడికక్కడ సంక్షేమ కార్యక్రమాలు పెద్దపీట వేశాం. నాకే అనుమానం ఉండేది. ఈరోజు నేను చెప్తున్నా, సూపర్ 6ని సూపర్ హిట్ చేసిన పార్టీ ఎన్డీఏ పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నా. ప్రతి నెల ఏదో కార్యక్రమం ఉంటుంది. ఇచ్చిన కార్యక్రమం కూడా మీకు అంతుందా లేదా అని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. ఇంకో పక్కన మీరు చూశారు, తల్లికి వందనం, దీపం, శ్రీశక్తి, ఉచిత బస్సు ప్రయాణం, మత్స్యకారుల సేవలో, ఆటో డ్రైవర్ సేవలో ఇలాంటి అనేక కార్యక్రమాలు తీసుకొచ్చాం. ప్రతి నెల పేదల సేవలో 63 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నాం. 4,000, 6,000, 10,000, 15,000 ఇచ్చే ఏకైక ప్రభుత్వం 33,000 కోట్ల రూపాయలు పేదవాళ్ళకి ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇలాంటివన్నీ కూడా చేసి ఈరోజు నేను ఒకటే అభివృద్ధికి కూడా, అభివృద్ధిని మీరు ఒకసారి చూడండి. ఇండస్ట్రీస్ వస్తున్నాయి, కానీ వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి తక్కువగా వస్తున్నాయి. దానికి కారణం, మీరు వ్యవసాయం అంటే ఎక్కువ వరేస్తారు, భూమి కాస్ట్లీగా ఉంది, ఇమ్మంటే మీరు ఇచ్చే పరిస్థితులు లేరు. కాబట్టి మీరు వ్యవసాయం పైన ఆధారపడ్డారు. కాస్తో కోస్తో ఇప్పుడు అక్వాకల్చర్ వచ్చింది. అక్వాకల్చర్ వల్ల రైతులకు కొంతవరకు వెసులుబాటు వచ్చింది. దాన్ని కూడా ఒక పరిశ్రమగా ముందుకు తీసుకుపోతే, ఆ అక్వాకల్చర్ వల్ల అక్కడక్కడ కొన్ని సమస్యలు వస్తున్నాయి. పొల్యూషన్, భవిష్యత్తులో ఒకటి ఆమె ఇస్తున్నా, పొల్యూషన్ లేకుండా చూస్తాం. చేపల నుంచి వచ్చే అన్నింటినీ ఏ విధంగా రీసైకిల్ చేయాలనో చేస్తామని కూడా మీకు అందరికీ హామీ ఇస్తున్నా. ఇది చేస్తూనే ప్రతి ఇంటికి సురక్షిత మంచినీళ్లు ట్యాప్ ద్వారా ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. అది కూడా ఫైనలైజ్ చేస్తాం. 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి. ఈ 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల వల్ల భవిష్యత్తులో 23 లక్షల ఉద్యోగాలు వస్తాయి. రాబోయే సంవత్సరం గోదావరి పుష్కరాలు వస్తున్నాయి. 3వసారి ముఖ్యమంత్రిగా నేనే పుష్కరాలు నిర్వహించబోతున్నాను. ఇది నా అదృష్టం. ప్రకృతిని ప్రేమించడం మనందరి సాంప్రదాయం. మళ్ళీ హామీ ఇస్తున్నా, ఈసారి గోదావరి పుష్కరాల్ని బ్రహ్మాండంగా చేస్తూ ఈ ప్రాంతంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలని పూర్తి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. పోలవరం జాతికి వరం. అలాంటి పోలవరం డయాఫామ్ వాల్ని గోదావరిలో కలిపేశారు. రామానాయుడు గారి ఆధ్వర్యంలో మొన్నే పూర్తి చేశాం. మీ అందరికీ హామీ ఇస్తున్నా, కేంద్ర సహకారం పూర్తిగా ఉంది. పుష్కరాల కంటే ముందు గోదావరి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. అమరావతి, కేంద్రం కూడా అమరావతికి బిల్లు తీసుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని శాశ్వత రాజధాని అమరావతి అని నిన్న కూడా నేను ఒక పిలిపిస్తే ముందు 33,000 ఎకరాలు ఇచ్చారు. నిన్న మళ్ళీ వచ్చి 17,000 ఎకరాలు 10 గ్రామాల నుంచి స్వచ్ఛందంగా రైతులు ముందుకొచ్చి ల్యాండ్ పూలింగ్ లో ఇచ్చారంటే అది ఈ ప్రభుత్వం పైన నమ్మకం. ఒక నమ్మకం వల్ల రాజధాని ల్యాండ్ మానిటైజేషన్ ప్రాజెక్ట్ ఇది. రాజధాని నిర్మాణంలో రైతులు భాగస్వాములు. వాళ్ళు ఇచ్చిన భూమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి కొంత భూమి అమ్మి ఆ అప్పులు కూడా కట్టే పరిస్థితికి వస్తున్నాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి, మన రాష్ట్రంలో గొడ్డలి పార్టీ ఒకటి ఉంది. ఆ పార్టీని మీరు చూస్తే వాడికి పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టే మనసు కూడా ఉండదు. అన్నా క్యాంటీన్ పెట్టాం, అన్నా క్యాంటీన్ మూసేశారా లేదా అని నేను అడుగుతున్నా. మా రామానాయుడు నువ్వు మూసేశావు, నేను స్వచ్ఛందంగా పెడతానంటే నువ్వెవడు పేదవాడికి భోజనం పెట్టడానికి, నువ్వు పెట్టడానికి లేదని రామానాయుడు మీద కేసులు పెట్టి బలవంతంగా క్లోజ్ చేసి దానికోసం పోరాటం చేసిన వ్యక్తి రామానాయుడు గారు. ఈరోజు మీరు చూస్తే ముందున్న 2,203 కాకుండా ఇంకా అదనంగా 207 ప్లస్ అదనంగా 62 ఓపెన్ చేశాను. 269 అన్నా క్యాంటీన్లు పనిచేస్తున్నాయి. భవిష్యత్తులో ఒకటే హామీ ఇస్తున్నా, పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టలేని ప్రభుత్వాలు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఆ విషయంలో మాకు ఒక స్పష్టత ఉంది. అయితే ఈ గొడ్డలి పార్టీ మాత్రం వాళ్ళకు తెలిసింది ఒకటే, విధ్వంసం, కూల్చడం, నరకడం. మామూలుగా చూస్తే పోస్టర్లకి నరబలిస్తారు. ఏం తమ్ముళ్ళు విన్నారా ఎప్పుడన్నా? అంటే ఏంటి సందేశం? నరబలిచ్చారంటే అందరిని నరకుతామనా? ఇక్కడుండేది సిబిఎన్ 95, కేంద్రంలో ఉండేది నరేంద్ర మోడీ, ఇంకో పక్క మా మిత్రుడు పవన్ కళ్యాణ్. నరకడాలు కాదు, కూల్చడాలు చేస్తే ఎవరిని వదిలిపెడతావా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆడబిడ్డలు మీరు చెప్పండి.